దేవనీతిలో చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఉన్నా మానవాళికి అంతు చిక్కవు. మనిషికి అంతుపట్టని ప్రశ్నల్లో మొదటిది మరణం. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచి ఏ లోకానికి వెళుతుంది? అలాంటి లోకాలకు చనిపోకుండా వెళ్ళి తిరిగి రావడం కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి చేస్తున్న యాగ ప్రయత్నం మన పూర్వీకులచే రచింపబడ్డ అంతర్వేదం అనే తాళపత్ర గ్రంథంలోని దశలను ఉపయోగించి తన కుటుంబ సభ్యులతో చేస్తున్న యాగం చివరి దశకొచ్చింది. ఈ యాగంలో నిర్జీవంగా ఉన్న వారి శరీరాలు పాడవకుండా మూలికా ద్రవంతో కూడిన ఈ వస్త్రాలు కాపాడతాయి. ఈ చివరి దశలో బంధింపబడిన ఆత్మ యాగం చేసే వారిని ఆత్మలోకానికి తీసుకెడుతుంది. అలా వారు వెళ్ళిన తరువాత రోజు అక్కడ చెలరేగిన మంటల్లో ఆ యాగం అప్పుడే ఆగిపోయింది. కానీ తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. ఏంటి ఇప్పుడు వచ్చింది కలనుకుంటున్నావా? కాదు,
కాబోయే నిజం పంచభూతాల సాక్షిగా అది నిన్ను 5 సార్లు చంపుతాను With the help of Panchabutas, I will kill you in 5 ways. అన్నట్టుగానే 3 సార్లు చంపేసింది. 5వసారి ఖచ్చితంగా చంపుతుంది. కానీ అది కలలో కాదు, ఇలాలో. చావంటే భయమేస్తుందా? బ్రతుకు మీద ఆశ కలుగుతోందా? అది నేను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనిపిస్తుందా? అసలు దాని గురించి ఆలోచిస్తేనే సమయం వృధా అనిపిస్తోందా? నీ జీవితం నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నీ మీదే ఆశలు పెంచుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఆలోచించు. నీ మెదడును తోడేస్తున్న ఆలోచనల్ని దూరం చేసే మార్గాన్ని అన్వేషించు. కనీసం నువ్వెందుకు చనిపోబోతున్నావో తెలుసుకునేనా చనిపో. ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబు అడ్రస్. చూద్దాం. అందరూ కూర్చోండి. నాయనా నిన్నే. మోషేజీ నన్ను పిలిచారు. నీకు ఈ విభూతి ఇస్తాను. రోజు 3 సార్లు నీళ్లలో కలుపుకుని తాగు. నీ సమస్య పరిష్కారమైపోతుంది. 1 2 3 నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మోషేజీ, నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి తిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. భార్య పోతే పోయిందిలేండి, ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆటో వెనకాల, ఆర్టీసీ బస్సు వెనకాల, ఆడదాని వెనకాల పడకూడదు నాయన, దెబ్బైపోతావు. గాంజాయి కూడా తాగాల? ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా? లేక మూర్ఖుడా? గాంజు అంటే శిష్యుడు అని అర్థం. మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం. నేను నా మంత్రశక్తినంతా చైనాలో క్యూయోసీలు అభ్యసించాను, అంటే నేర్చుకున్నాను. మోషూజీ, మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి. లల్లె లల్లె లల్లె. గురుగారు వస్తానంటున్నారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకుంటాం. మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా. గాంజు మోసూజీ మరి చైనా ఎలా వెళ్ళారు? గోడ దూకి వెళ్ళాడయ్యా, నీకు అవసరమా? గాంజు, మోసూజీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా, మనకు కాదు. మనం సాజుశీలం. అంటే దేవుని కుమారుడని అర్థం. మోషీజీ, మొన్న మీరిచ్చిన మంత్రం పనిచేయట్లేదు. ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రానియొద్దన్నాను కదా. గాంజు అంటే సైనా మంత్రాలు కదా, పెద్దగా గ్యారెంటీలు ఉండవు. అమ్మా, ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను, బాగా దీక్షగా నేర్చుకో. బిషుబిషి, సుజుకో, హోండా హోండా హోండా. గురుగారు ఏమండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మంత్రం పేరు చెప్పి కార్ల పేర్లు చెప్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? కుర్రోడు జారుకోకుండా ఇట్టే పట్టేయాడు. గురువు గారికి అర్జెంటుగా మంత్రం మార్చమని చెప్పాలి. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వసారి కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? థ్యాంక్ యూ.
ఇంకా లేవలేదా? రేయ్ అమర్, లేరా? ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం. ఎరా, రాత్రి ఎక్కువైందా? ఇప్పుడు దాకా లేవలేదు? రే అమర్, ఏంట్రా ఇది? ఎబ్బీలో ఇలా పోస్ట్ చేసావేంటి? నిజమేనా? నిజమేరా? మామూలుగా ఇలాంటి నువ్వు నమ్మవు, కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా గురువు గారు. ఒకసారి కలుద్దామా? వద్దురా, అలాంటి వాళ్ళని చాలామంది కలిశాను, కానీ యూజ్ లేదు. బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు. వేస్ట్ ఆఫ్ టైం. వారం రోజులు టూర్కి వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. మూసుకొని రెడీ అవ్వు. అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదరా? మరీ అంత కానివాడిని అయిపోయానా? అది కాదురా. అహం బ్రహ్మాస్మి. గట్టిగా ఎవరు నువ్వు? నేనా? నువ్వే. నేనా? ఎందుకు వచ్చావు? నేనా? నువ్వు ఇలా చెప్తే వినవే నిన్ను. రావులమ్మనే. ఎందుకు వచ్చావు? అది నా వాణ్ణి పెళ్ళాడాలని చూస్తుంది, అందుకే దీన్ని చంపాలని వచ్చా. అది కుదరదు, వెళ్ళిపో. ఇది కుదరదు. దీన్ని చంపి దీని రక్తం తాగి అమ్మవారి పాదాల వద్ద 41 రోజులు దీక్షలో ఉంచిన ఆ నిమ్మకాయ తీసుకురా. ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా. అయ్యో, అమ్మాయికి ఏమైంది? ఏం పర్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. నేను హాస్పిటల్ వెళ్తున్నాను, వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసావు. ఓకే సార్. బై ద వే, టుడే ఈవినింగ్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ఓకే, ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి. షూర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మా అబ్బాయి రిపోర్ట్స్. మా అబ్బాయిని ఎలాగైనా మీరే కాపాడాలి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ సెటప్ రెడీ చేయి. నీ పేరేంటి? మా అబ్బాయి మాట్లాడలేడు సార్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. సార్ పదండి సార్, బయట పదండి అమ్మా. నిన్నే అడుగుతున్నా,
నీ పేరేంటి? పవన్ కుమార్. ఓకే పవన్, మీ పేరెంట్స్ పేరేంటి? పవన్, నిన్నే అడిగేది, మీ పేరెంట్స్ పేరేంటి? అవును, నువ్వు అసలు మేడ నుంచి ఎలా పడ్డావు? అంత అవసరం ఏమొచ్చింది నీకు? వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకురా. ఏమైంది డాక్టర్? మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్? కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా? కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు, మీకు. అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు? మేడ మీద నుంచి పడ్డాడు డాక్టర్. నిజమేనా? నిజమే డాక్టర్. పడలేదు, దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? వాడికి అంత అవసరం ఏముంది? మీరే కల్పించారు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్. మీరే. మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం, కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకోం. అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం. అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక, మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. బై ద వే, మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా? కాదు, 3వ సారి. మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసిన ఇలాగే ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది. లేదు డాక్టర్, నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. కాదు కాదు, మళ్ళీ కల్పించాం. చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టమంటే కొనిచ్చాను డాక్టర్, కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతాను నానా అంటే ఒప్పుకోలేదు డాక్టర్. వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్. సార్ నాకు డౌట్, అక్కడ మాంత్రికుల్లా ఇక్కడ సైకియాట్రిస్ట్లా రోగాలు నయం చేస్తున్నారు కదా, ఈ 2 విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి? అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే. ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే. హలో, నమస్తే సార్. శాస్త్రి, మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు. ఏంటి విషయం? మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు చెప్పాను, గుర్తుందా సార్? అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది, దాని గురించి మీతో మాట్లాడాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను. సారీ శాస్త్రి, నాకు అర్జెంట్గా ఫారెన్ వెళ్ళే పని పడింది. 1 వీక్లో వస్తాను, అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు కష్టం సార్. ఒకసారి మా వాడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది. ఐమ్ రియల్లీ సారీ శాస్త్రి, అంత టైం లేదు. ఓ పని చెయ్యి, నువ్వు నాకు అతని పేరు, పుట్టిన తేదీ, సమయం పంపించు, చూసి చెప్తాను. అలాగే సార్, మీకు మెయిల్ చేస్తాను. విను సార్, చెప్పండి సార్. శాస్త్రి, మీ వాడు దేవుణ్ణి నమ్ముతాడా? నమ్ముతాడు సార్. మరి దయ్యాన్ని? నాకు విషయం అర్థమైంది. అతని జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం సార్. మీరు ఈ రోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి. ఓకే సార్. ఇంకో విషయం, నేను రావడానికి 1 వీక్ పట్టొచ్చు. ఫోన్ కూడా పనిచేయదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.
ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిలా ఉంది. దీని స్పెషల్ ఏంటి శాస్త్రి? మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట. అందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట. అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉండి ఉంటారు. ఇదంతా నీకెలా తెలుసు? గూగుల్ తల్లి ఉంది కదరా, అందులో వెతికా అంతే. పూజారి గారు ఎక్కడండి? అదిగో అక్కడ ఉన్నారుగా. నమస్కారం. నమస్కారం గురుగారు. డాక్టర్ పంపింది వీళ్ళనే అనుకుంటా. నాయన మీ సమస్య ఏమిటి? స్వామి, వీడు నా స్నేహితుడు. వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది. అది కూడా పంచభూతాల సాయంతో. 5వసారి నిజంగానే చంపేశానంటుంది. ఏది బాబు, నీ చేయి చూపించు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. అదేంటి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు? ఇదిగో బాబు, నీకు సంబంధించిన తాళపత్రాలు. భూత, వర్తమాన, భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి. ఈ పెట్టేంటి స్వామి? ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకు ఇవ్వమని ఇందులో రాసి ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుంది. అవునరా, ఇందులో అదే రాసుంది. మీకు గ్రంథకం చదవడం వచ్చా బాబు? వీడు ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి. అలా వీడికి అన్ని భాషలు వచ్చు. అలాగా, మంచిది నాయన. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పెట్టెను అమావాస్య నాడే తెరవండి. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయా. గురువు గారి ఫోన్ కలవట్లే కదరా, ఏం చేద్దాం? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను వదులుకోలేను. గురువు గారు వచ్చేంత వరకు ఆగుదామా? మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు, లండన్. అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు, చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం. ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. దీన్ని దేవనాగరి లిపి అంటారు. ఇందులో నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది. నీ పూర్వజన్మ గురించి తెలుసుకుందామా? వాటి గురించి ఎందుకురా, ముందు ఈ జన్మ గురించి, నా ప్రాబ్లం గురించి, దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు. ఓకే ఓకే, అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం, విదేశాల్లో విద్య, జన్మతః శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసింది. కానీ స్వదేశీ ఆగమనం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా. అయితే ఈ యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసిందిరా. ఆ యాగాన్ని ఎలా చేయాలి? అందులో ఏమైనా రాసుందేమో చూడు. ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు, ఇందులో ఉందేమో చూద్దాం. ఎస్, దీంట్లో యాగం ఎలా చేయాలో రాసిందిరా. అదలైవు. ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో 4 కావాలి. 5 మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా 13 దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట. ఇది మొదటి నియమం. ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బందీ చేయాలట. అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట. ఇది 2వ నియమం. ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా. అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా రాసింది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎప్పుడంటే అప్పుడు కాదు, ఇంకో 2 రోజుల్లో అమావాస్య ఉంది. అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం.
ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి? ఇదే మొదటి దశ. ఇది అగ్నిదేవునికి సంబంధించింది. నీ ఆత్మని అగ్నితో మమైకం చేసే దశ. మొత్తం రాస్తుంది కానీ చివర్లో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా, మిగతాది పని అయితే చూద్దాం. ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట. వినడానికి సిల్లిగా లేదు. అంతే, మానవ నైజం. జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం. అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం. ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలామంది మేధావులు మేధావితనంగా చెప్తూ ఉంటారు. అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు సృష్టించారు, ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు? అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా. మహానుభావ, అర్థమైంది. ఇక చాలు. చదువంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు, ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు. అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు. స్టార్ట్ చేయి. వెలిగించు. ఇంతసేపు అయినా వెలగట్లేదేంట్రా? ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదరా, ఇప్పుడేమంటావు? మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళని కూడా నమ్మాలి. ఇంకా ఎందుకు ఈ కాగడా, తీసి పడాక. హలో అమ్మా. బాబు ఎలా ఉన్నావు? ఫోన్ కూడా చేయట్లేదేంట్రా? ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా. ఓకే, బాయ్ అమ్మా. కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకి తెలియకూడదు. ఏం చేయాలి? మొదటి దశ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండకుండా ఇలా డల్గున్నావేంట్రా? రాత్రి జరిగింది నిజమైతే నా కళ కూడా నిజమే. అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా. ఇన్ని రోజులు నా కళ నిజమా కాదా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ. నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంట్రా? ఏ నీకేం కాదురా. లేదు, నేను బ్రతకాలి. ఐ వానా లీవ్. కమాన్, రెండో దశకు ప్రిపేర్ చేయి. చెప్పా కదరా, రెండో దశకి ఇంకోరు కావాలని. అలా మొత్తం నలుగురు కావాలరా. ఎలారా? పిచ్చోళ్ళే కావచ్చు, ప్రాణాలే పోవచ్చు అన్నావు. తెలిసి అంత రిస్క్ ఎవరు చేస్తాడరా మనకి? వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. షెల్ వి మీట్? దిస్ ఇస్ సాగర్. హే హాయ్. హలో. హాయ్. హలో. హలో. తన పేరు సంగవి. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మాకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు. స్వామీజీని, సైకాట్రిస్టులని కలిసాం, కానీ పని అవ్వలేదు. కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు. కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? లాస్ట్ మంత్
తన బర్త్డే నాడు స్పెషల్గా సెలబ్రేట్ ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని బారి నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం. నాకు హెల్ప్ చేయండి. ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి. ఏర్పాటు చేయగలరా? ఆ, నాకు తెలిసిన ఒకడు మార్చిరీలో పనిచేస్తున్నాడు. డబ్బు మందు అంటే చాలు, వాడు దేనికైనా రెడీ అంటాడు. ఒక్క నిమిషం. రామారావు, నేను నాకు ఒక ఫారిన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి. ఓకే, వస్తున్నా. రమ్మన్నాడు సార్. ఓకే, గో హెడ్. పదండి వెళ్దాం. స్వప్న, నువ్వు అమర్తో ఉండు. సంగవి, నువ్వు నాతో రా. నమస్తే సార్. హాయ్, బాడీ ఎక్కడ? లోపల సార్. సార్ నేను లోపలికి రాను, ఇక్కడే ఉంటాను. ఓకే. సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్, అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఈ విషయం బయటికి రాకూడదు, జాగ్రత్త. అలాగే అన్న, అలాగే. హలో శాస్త్రి సార్, అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్. ఇక్కడికి వద్దు, అమర్ హౌస్కి తీసుకెళ్ళండి. అమరింటికి వెళ్దాం. హలో సార్, చెప్పు. మీరు చెప్పినట్టు 7 ఇంట్లో ఉంచాం. ఓకే, ఆ ల్యాప్టాప్ని అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి. ఓకే సార్. రిలాక్స్, రిలాక్స్. నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు, నిద్రలోకి జారుకున్నావు. ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మరి ఏ శబ్దమూ నీకు వినిపించట్లేదు. చెప్పరా. లేదురా, ఎస్, ఇప్పుడప్పుడే వచ్చేదేం లేదు. బాడీ కల్లోకి వచ్చింది. చెప్తాను, వచ్చే ముందు చెప్తాను. మన వాళ్ళతో ఓకే కదా? చేసుకున్నారా? ఓకే, చేసుకున్నారు. హ్యాపీరా, ఇప్పుడంతా హ్యాపీ, బాగానే ఉంది. అలాంటి ఏం లేదు. కొల్లెర దగ్గరికి వెళ్ళాను రా, కొన్ని ఫిక్స్ తీశాను. ఈ మంత్ కండల్లా కంప్లీట్ చేసేస్తానని నీకు పంపిస్తాను, చూడుకొని. అవును, ఓకే ఓకే ఓకే. ఈసారి వచ్చినప్పుడు మన దగ్గర కలిసి వద్దాం రా. శాస్త్రి, బాడీని కాల్ చేయండి. ఓకే సార్. శాస్త్రి, ఏమైంది సార్? బాడీ కనిపించట్లేదు సార్. వాట్? వెతకండి, స్పీడ్గా వెతకండి. అయ్యో, పవర్ కూడా పోయింది. ముందు బాడీని వెతుకుదాం, పదండి. నువ్వు అటు వెతుకు, స్పీడ్గా వెతకండి. నేనే. త్వరగా వెతకండి సార్. కనిపించట్లేదు సార్. డాక్టర్, 4వసారి కూడా చంపేసింది. ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక అవకాశం. అది కూడా ఫెయిల్ అయితే ఆ కళలో నేను... నో అమర్, నీ ప్రాబ్లమ్ని సైంటిఫిక్గా సాల్వ్ చేయలేమని అర్థమైంది. సార్, ఆ 5వ వ్యక్తిగా నేను కూర్చుంటాను. కుదరదు, అది చాలా ప్రమాదకరం. సాధారణంగా ఇతరుల మైండ్ సెట్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం అన్న విషయం నాకు తెలుసు. వీ కెన్ డూ ఇట్ సార్. వెళ్ళి యాగముద్రలో కూర్చోండి. సందీప్, రా. చూడు సందీప్, ఈ యాగ పరిణామక్రమం ఎలా ఉన్నా
డిస్టర్బ్ అవ్వద్దు. చాలా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే కెపాసిటీ నా బ్రెయిన్కి ఉంది. శబాష్ సందీప్, దా కూర్చో. శాస్త్రి, ఆ తాళపత్రాలు ఇలా ఇవ్వు. ఈ యాగాన్ని గ్రహంతర్యానం అంటారు. అంటే ఈ దశలో మీరు మీ శరీరాలను వదిలి మీ మైండ్స్ని మీకు కావలసిన చోటికి పంపించగలరు. ఉదాహరణకు షిరిడి సాయి, రామకృష్ణ పరమహంస, బుద్ధ భగవాన్ తమ శరీరాలను వదిలి యాగశాలలో ఉంచి తమ ఆత్మలను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేవారు. అలాగే మీరు వెళ్లాలనుకునే ప్రదేశాలకి పంచభూతాల సహాయంతో వెళ్ళి రాగలిగితే ఈ యాగం పూర్తవుతుంది. అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ మొదలు పెట్టండి. I can't believe this. Shastri, come here. డాక్టర్, అతనికి ఏమైంది? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను విను. కంప్యూటర్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోయిందనుకోండి, ఏమవుతుంది? హార్డ్ డిస్క్ క్రాష్ అవుతుంది. ఎస్, సరిగ్గా అదే జరిగింది. సాధారణంగా మనిషి తన మెదడుని 0.6% మాత్రమే వాడుతాడు. కొన్ని సంవత్సరాలు కఠోర సాధన చేయడం ద్వారా తన మైండ్ స్టామినాని పెంచుకుంటాడు. అలా మెడిటేషన్ చేసి ఈ ప్రపంచాన్ని చుట్టొచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. పంచభూతాల సహాయంతో మంత్రాన్ని జపించడం ద్వారా మీరు వెళ్ళి రాగలిగారు. కానీ అతను తన మైండ్ని కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఏం పర్వాలేదు, అతనికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. మరి ఈ దశ విజయవంతమైనట్టునా? నేను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి నా ఆత్మ వెళ్ళింది. నా ఆత్మ వెళ్ళింది. మేము వెళ్ళాము, మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వల్లే వచ్చేసాము. ఓకే, గుడ్. వాళ్ళని 12వ దశకి రెడీ చేయండి. మరో మనిషి కావాలి కదా డాక్టర్? వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొద్దామంటే ఇందాక జరిగినట్టు మళ్ళీ రిపీట్ అవుతుందేమో. ఇంకెవరూ అవసరం లేదు. 5వ మనిషిగా నేనే ఉంటాను. కాకపోతే ఈ దశకు కొన్ని గంటల ముందు చనిపోయే మనిషి కావాలి. సార్, బతికున్న వాళ్ళంటే ఎలాగోలా తీసుకురావచ్చు, చనిపోయిన వాళ్ళైనా ఓకే. అటు ఇటు కాకుండా ఇదేం ఫిట్టింగ్ సార్? అసలు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఉన్నాడు, నేను తీసుకొస్తా.
నమస్తే సార్. నా కుటుంబాన్ని కాపాడారు. నా ప్రాణాలు మీవే సార్. అమర్, నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా? అవును డాక్టర్. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే సార్. అమర్, అతను దీనికి ఎలా ఒప్పుకున్నాడు? నిన్న సాయంత్రం నేను సాగర్ బయటకు వెళ్ళాంగా. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని గంటల్లో చనిపోబోయే వ్యక్తి కావాలన్నారుగా, అతని దగ్గర. దొరికాడా? దొరకబోతాడా? దొరికేశాడా? ఏమో, నేను నా ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు నాకు వ్యక్తి కనిపించాడు. తను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని, నా కుటుంబాన్ని ఆదుకోండని అందరికీ పాంప్లెట్స్ పంచుతూ కనిపించాడు. నాకు పాంప్లెట్ ఇచ్చాడు. ఇందులో అడ్రస్ ఉంది, కానీ తను చనిపోయాడా బ్రతుకున్నాడని మాత్రం తెలియదు. వెళ్ళి చూద్దాం. సుబ్రహ్మణ్యం ఆగు ప్లీజ్. ప్లీజ్ ఆగు. సుబ్రహ్మణ్యం ఆగు. ఎవరు మీరు? మీతో మాకు పని ఉంది. కొద్దిసేపట్లో చనిపోయేవాడిని. నాతో మీకు పని ఏంటి? అది మీకు ఉపయోగపడేదే. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? డాక్టర్ నాకు ఇచ్చిన గడువు రేపుడుతో పూర్తవుతుంది. నా కుటుంబం అనాథ అవుతుంది. నా సంతా నా ట్రీట్మెంట్గా ఖర్చు అయింది. అప్పులు మిగిలాయి. అందుకే నేను రేపు చనిపోతే ఎల్ఐసి మాత్రం వస్తుంది. అదే ఈ రోజు కాలు సార్ చనిపోతే ఈ ఎల్ఐసితో పాటు యాజమాన్యం కూడా ఎంతో కంతిస్తుంది. అందుకే మీ ఫ్యామిలీ నేను ఆదుకుంటాను. మీ అప్పులు మొత్తం తీర్చేస్తాను. నేనేం చేయాలో చెప్పండి. నీ ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజు నేను క్లియర్ చేసిన తర్వాత ఈ అడ్రస్కి రండి. అలా అతని ప్రాబ్లం క్లియర్ చేశాక డాక్టర్కి చెప్పాను. ఇప్పుడు మన కోసం అతన్ని చంపాలా? అతన్ని మనం చంపడం లేదు. అతను ఎక్కువసేపు బతకడని అతనికి తెలుసు. కాకపోతే ఇంతకుముందు ఇలాంటి యాగం చేసిన వాళ్ళు చిన్న మిస్టేక్ వల్ల మొత్తం అందరూ అగ్నికి ఆహుతైపోయారు. అందరూ ఇలా రండి. See this. సార్, ఇందాక లోనికి వెళ్ళిన వ్యక్తి తల పట్టుకొని కొట్టుకుంటున్నాడు సార్. పదండి లోపలికి. పన్నెండో యాగానికి రెడీ చేయండి. శాస్త్రి, ఆత్మతో ఉన్న ఈ బాటిల్ని తీసుకొని ఈరోజే అంతర్వేదాద్రికి బయలుదేరు.
శాస్త్రి ఏడి కనిపించట్లేదు. మనకంటే ముందే యాగస్థలానికి వెళ్ళి అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడైతే మనల్ని కాపాడడానికి ఈ రక్షణ వలయం ఉంది. మరి బయటికి వెళ్తే పరిస్థితి ఏంటి డాక్టర్? దానికి ఒక మార్గం ఉంది, పదని చెప్తాను. నాకెందుకో భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ స్థలం శక్తి స్వరూపుడైన పరమశివుడి నిలయం. సాధువులు మహర్షులు యాగం చేసే ఈ పుణ్యభూమిలోకి ఆత్మలు ప్రవేశించలేవు. అంతేకాదు, ఈ మహాయాగంలో మనకు సహాయం చేయడానికి ఆ కైలాసనాథుని పరమ భక్తుడైన సిద్ధ సాధువు ఒకరు మనతో ఉన్నారు. గురుగారికి నమస్కారం. ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. డాక్టర్ మనకు చూపించిన వీడియోలో యాగం చేసింది అతనే. ఇదే మీ చివరి యాగం, అంతర్గ్రహ యానం. ఏకాగ్రతతో మనసుపైనే దృష్టి ఉంచండి. ఈ యాగంలో ఆత్మ తన శరీరాన్ని విడిచి ఆత్మలు సంచరించే లోకానికి అంటే వెళ్తుంది. వాటికంటూ ప్రత్యేకమైన లోకం ఉంటుందా? ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చోట ఒక శవం ఉంది అనుకోండి. పక్కనే ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ పక్కనే కోమాలో ఉన్న మరో వ్యక్తి పడి ఉన్నాడు. వాళ్ళ ముగ్గురులో తేడా ఏమిటి? ఇద్దరు ప్రాణంతో ఉన్నారు, ఒకరు లేరు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఒక సర్పం వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎందుకంటే ఆ సర్పం వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. అంటే శవానికి, గాఢ నిద్రలో ఉన్నవాడికి, కోమాలో ఉన్నవాడికి తేడా లేనట్టేనా? తేడా ఉంది. అదే ఆత్మ. ఆత్మ శరీరంలోంచి పూర్తిగా వెళ్ళిపోతే శరీరం శవమవుతుంది. కొద్దిసేపు మాత్రమే బయటికి పోతే శరీరం నిద్రపోతుంది. కొన్ని నెలలు బయటికి పోతే ఆ శరీరం కోమాలో ఉంటుంది. అలా బయటికి వెళ్ళిన ఆత్మలన్నీ కలిసే ప్రదేశమే ఆత్మలోకం. మీరెప్పుడైనా గమనించారా? మనం నిద్రపోయిన తర్వాత కలలో చనిపోయిన వాళ్ళని కలిసినట్టు, వాళ్లతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి తెలియని మనుషులను కూడా కలిసినట్టు అనిపిస్తుంది. మెళుకు వచ్చాక వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తురావు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఒక కొత్త వ్యక్తిని చూసి ఇతన్ని ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ నిజానికి మీరతన్ని ఎప్పుడూ బయట ప్రపంచంలో చూసి ఉండరు. మీలాగే అతను నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రపంచంలో కలిసి ఉంటారు. అందుకే ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అయితే ఇప్పుడు పూర్తి అవగాహనతో ఈ యాగం ద్వారా మీ ఆత్మలను ఆత్మలోకానికి పంపుతున్నాను. ఇది పూర్తయితే మీ అందరి సమస్యలు తీరిపోతాయి. దానివల్ల మా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? మిమ్మల్ని ఏ ఆత్మలైతే బాధిస్తున్నాయో అవి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. మీరక్కడికి వెడతారు గనక మీ సమస్య ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం, అక్కడ ప్రపంచం చూసి భయపడకండి. ఒకరి చేతులు ఒకరు వదలొద్దు. ఒకవేళ విడిపోతే తిరిగి రావడం చాలా కష్టం. అక్కడ మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి. వాళ్ళే మీకు కనపడతారు. వెళ్ళేంతవరకు అర్థమైంది, మళ్ళీ తిరిగి రావడం. అందుకే అందరు కలిసి ఉండాలన్నది. తిరిగి రావడానికి నన్ను ఫాలో అయితే సరిపోతుంది. దీన్ని శరీరం మొత్తం అప్లై చేసుకోండి. ఎందుకు? అప్పట్లో శరీరాలను కాపాడుకోవడానికి
తైలాలను వాడేవారు. కానీ ఈ జనరేషన్ గ్యాప్లో తైలాలు కాస్త కెమికల్ లిక్విడ్స్గా మారిపోయాయి. పదండి, రెడీ అవుతాం. మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి, వాళ్ళే మీకు కనపడతారు. డాడీ, ఇహలోకాల్లో ఉన్నంత వరకే బంధాలు, ఇక్కడ కాదు. మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. విధిని ధిక్కరించారు. లేదు డాడీ, మేము కరెక్టే చేసాం. వీడిని నమ్మి ఇంత దూరం వచ్చారా? వీడు చాలా పెద్ద ఫ్రాడ్. అంకుల్ అలా అనకండి. ఆయన మా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడు. ఆయన లేకపోతే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీకు ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాడు. తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. మీ అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేనే. మీరు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసింది కూడా నేనే. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు ఇక్కడికి ఎలా రావాలో ఒక్కటే చెప్పాను, కానీ తిరిగి వెళ్ళడం మాత్రం చెప్పలేదు. మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. బాయ్. One, two, three. సౌండ్ వినిపించట్లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళేది మీరు కాదు, మేము. ఫస్ట్ టైం పాపార మీద అటాక్ జరిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బా, పాపారావు తిని పట్టుకో.
వీళ్ళని పంపించింది శాస్త్ర. అసలు శాస్త్రి ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. హే, మా ఇంటి వైపు ఎవరు వెళ్తున్నారు. ఎవరు నువ్వు? ఏంటి తీసుకెళ్తున్నావు? తప్పు చేస్తున్నారు. బ్రతకాలని లేదా? బ్రతకడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది. నువ్వు పూర్తి ఆయుష్కుడు అని ఇందులో రాస్తుంది. మరి దేనికోసం చేస్తున్నావు? అంటే నేను తొందరలో చనిపోతాననడం, శాస్త్రి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడంటే ఈ యాగం ద్వారా తను ఏదో ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ యాగాన్ని మధ్యలో ఆపేయొచ్చు కదా. ఆపలేరు. ఆగకూడదు. ఇప్పుడు మీరు ఈ యాగం చివరి దశలో ఉన్నారు. ఎవరో ఈ యాగం ద్వారా సృష్టికి విరుద్ధం కలిగిస్తున్నారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని చూస్తున్నారు. ఈ యాగాన్ని ప్రారంభించిన మీరే దీన్ని ముగించాలి. వాళ్ళని శిక్షించాలి. మా పూర్తి సహకారం మీకుంటుంది. శాస్త్రిని పట్టుకుని 4 పిక్తే వాడే నిజం చెప్తాడు కదా. లేదు, దీని వెనక ఎవరో ఉన్నారు. ప్రాణం తీయడానికి కూడా తెగించారంటే ప్రాణం పోయినా నిజం చెప్పరు. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి శాస్త్రి గురించి ఎంక్వైరీ చేయి. నేను ఇక్కడ ఉండి ఈ యాగాన్ని ఫినిష్ చేస్తాను. నీకు కావాల్సింది డబ్బేగా, నేనిస్తా. శుభం భూయాత్. అలా పాపారావు బయటికి వెళ్ళి చేసిన ఇన్వెస్టిగేషన్లో నీకు శాస్త్రికి సంబంధం ఉన్న విషయం తెలిసింది. అదే సమయంలో శాస్త్రిని ఉపయోగించి నా కళ్ళను క్రియేట్ చేసావు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇయర్లీ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసావు. స్వప్నకి నీ మనిషితోనే ప్రాబ్లం క్రియేట్ చేసావు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియలేదు. నువ్వు చూపించిన వీడియోను అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. ఆ యాగంలో ఉన్న 5 మందిలో నువ్వు ఒకడవని తెలుసుకున్నాను. ఆ యాగం చేసింది నీ తండ్రే. ఆఖరి నిమిషంలో తెలిసింది మీ నలుగురు మా రూపంలో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని. మీ ప్లాన్తో మీరొచ్చారు, మా ప్లాన్తో మేమొచ్చాం. ఇంతకుముందు మేము కౌంటింగ్ చేసినప్పుడు బయట ఏం జరిగిందో తెలుసా? ఏమిటి అన్యాయం? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఎవరు మీరు? వద్దు 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 వద్దు. ఇక్కడ వినిపిస్తున్న ఇన్ని సౌండ్స్లో మీ వాడిచ్చే సౌండ్స్ని బట్టి నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నావు. మేము వాడిని కొట్టి మాకో సౌండ్ క్రియేట్ చేసుకున్నాం. అయినా నీ కోరిక మేము తీరుస్తున్నాం. అదే నీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం. మళ్ళీ నువ్వు తిరిగి రావాలనుకున్నా రాలేవు. ఎందుకంటే అక్కడ నీ బాడీ తగలాడిపోతుంది. నీ ఫ్యామిలీతో ఇక్కడే హ్యాపీగా పండగ చేసుకో. బాయ్. ఆ తాళపత్రాలు ఎలా ఇవ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మళ్ళీ ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు. ఈ సృష్టికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అంటే ఈ తాళపత్రాలు కూడా డాక్టర్ క్రియేట్ చేసినవేనా? కాదు, ఇవి మాత్రమే నిజం. ఇవి నీకు మాత్రమే ఇస్తాడని తెలిసి ఆ శాస్త్రి నీతో ఉంచి నీకు కల వచ్చినట్టు సృష్టించాడు. మరి పాపారావు మీద అటాక్ ఎందుకు చేసినట్టు? మనం నలుగురం 5వ వాడిగా డాక్టర్ మనలో ఎంటర్ అవ్వాలనుకున్నాడు. కానీ మధ్యలో పాపారావు ఎంటర్ అవడం వల్ల తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే తనపై అటాక్ చేపించాడు. ఇలా ఇవ్వండి, ఇక వెళ్ళండి. శుభం భూయాత్.